నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున స్వామివారు శయన మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో చూర్ణోత్సవము, వసంతోత్సవము వైభవంగా జరిగాయి. రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణల అనంతరం అర్చకులు పుష్పయాగం నిర్వహించారు. చివరి ఘట్టమైన స్వామివారి పవళింపు సేవ కన్నుల పండుగగా కొనసాగింది. స్వామివారి పవళింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు కళ్యాణాన్ని తిలకించారు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో రద్దీ నెలకొంది. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వరుసలలో బార్లు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే అభిషేకాలు, అన్న పూజలు, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు.
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలోని శ్రీ కోదండరామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు. హైదరాబాద్ బిహెచ్ఈఎల్ టౌన్షిప్లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున మహాపూర్ణాహుతి, చక్రస్నానము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ద్వాదశ ఆరాధనలు, అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ముగింపు వేడుకలను తిలకించారు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.
ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను ప్రతిబింబించే అపురూప జాతర తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. ప్రతి ఏటా ఈ జాతర మే నెలలో వారం రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి జాతరపై ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మొదటి రోజు విశ్వరూప స్తూపానికి అభిషేకం నిర్వహించి వడిబాలు కట్టడంతో జాతర ప్రారంభమవుతూ ఉంటుంది. గంగమ్మ పుట్టినిల్లైన తిరుపతి రూరల్ మండలం ఆవిలాలలో జాతర రోజున ఆ గ్రామ పెద్ద అయిన ముల్లపుడి సుబ్బారామిరెడ్డి ఇంటి నుంచి గంగమ్మకు పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలు సారెగా తీసుకుని ఊరేగింపుగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకోవడం ఇక్కడి ఆనవాయితీ. వెంటనే తిరుపతికి చెందిన కైకాల వంశస్థులు తిరుపతి పొలిమేర్లలో చాటింపు వేసే సంప్రదాయముంది. రెండో రోజు వేలాది మంది భక్తులు, పిల్లలు బైరాగి వేషంలో శరీరమంతా నామకొమ్ము అంటే విభూతి పూసుకొని రేళ్ల కాయల మాలలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. బైరాగి వేషంలో ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆలయానికి చేరుకునే వరకు కనిపించిన వారిని బూతులు తిడుతూ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంత ఘనంగా జరిగేటువంటి జాతర ఈ రాష్ట్రంలో తిరుపతి గంగ జాతర మాత్రమే. శ్రీ గంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా చెప్పబడుతోంది. గంగమ్మ తల్లి దయ ఉంటే అన్నీ ఉంటాయి. భక్తులకు అనుకున్నవి అనుకున్నట్టు వెంటనే జరుగుతాయి గంగమ్మ తల్లి అనుగ్రహం చేత. ఈ జాతర ప్రతి సంవత్సరం కూడా అరవ సంప్రదాయంలో చైత్రమాసంలో అంటే చిత్రి నెలలో జరుగుతుంది. మూడో రోజు భక్తులు శరీరమంతా కుంకుమ రాసుకొని, కాటుక బొట్లు పెట్టుకొని, తెల్లటి పూలు తలకు చుట్టుకొని, బొరుగుల హారాలు చుట్టుకొని, కర్రలను చేతబట్టి గంగమ్మను దర్శించుకుంటారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి లయబద్ధంగా డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకుంటారు. నాలుగో రోజు వేసే తోటి వేషంలో పిల్లలు ఎక్కువగా పాల్గొంటారు. బొగ్గు పొడిని శరీరమంతా పూసుకొని తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకుంటారు. మీసాలు పెట్టుకుంటారు. నడుం చుట్టూ తలకు వేపాకు మండలు కట్టుకుంటారు. పాత పొరక చాట చేతపట్టి ఎదురుపడిన వారిని కొడుతూ బూతులు తిడుతూ అమ్మవారిని దర్శించుకుంటారు. జాతరలో ఐదో రోజు దొరవేషం వేస్తారు. వేషాన్ని కైకాల, రజక కులస్తులు అనువంశికంగా వేస్తారు. ఇతరులు ఎవ్వరూ వెయ్యరు. వారే ఊరంతా తిరిగి పూజలు అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలైన గంగమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆరో రోజు మాతంగి వేషంతో సందడి చేస్తారు. ఈ వేషం వేసేవాళ్లు తలకు పసుపు గుడ్డను జడలా కట్టి కొప్పు ముడివేసి దానికి మల్లెపూలు చుట్టుకుంటారు. వడిబాల కట్టుకొని మాతాంగి 1000 కళ్ళ దేవతని ముఖానికి ఒళ్లంతా నల్లని ఎర్రని బొట్లు పెట్టుకుంటారు. పలకలు వాయిస్తూ కొమ్ములు ఊదుతూ ఉంటే మాతంగి వేషగాళ్లు లయబద్ధంగా చిందులు వేస్తూ వచ్చి
అమ్మవారికి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. సున్నపు కుండలు వేషాన్ని ఇద్దరు కైకాల కులస్తులు 7వ రోజున వేస్తారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా ఈ వేషాన్ని వేస్తారు. వీరు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి హారతులు అందుకుంటారు. సున్నపు కుండల వేషధారులను భక్తులు కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పాద పూజ చేస్తారు. 7వ రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. జాతర చాటింపు రోజు నుంచి మాతాంగి వేషం వరకు రోజు వివిధ రకాల వేషధారణలో అలసిన గంగమ్మను శాంతింపజేసేందుకు రాత్రి పాలు, పంచామృతాభిషేకం, నారీకేల జలాభిషేకం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి విశేష అలంకరణ తరువాత వజ్ర కిరీట ధారణ చేస్తారు. జాతర చివరి రోజున పేరంటాల వేషాన్ని కైకాల వాళ్లే ధరిస్తారు. ఎర్రగల్ల చీరను కట్టి ఎర్రని గుడ్డలో వడబాలను కట్టుకొని తలకు బంగారు రంగులుండే అట్టను, జడబిల్లలు, పట్టీలు తదితర ఆభరణాలను కట్టుకుంటారు. పంబలి వాయిద్యాలతో పాటు మండపం వద్దకు వెళ్లి అక్కడి నుంచి వేరిశెట్టింటికి వెళ్లి పూజలు అందుకుంటూ వేకువజామున చిన్న గంగమ్మ చంపను నరికి ఆ తరువాత పెద్ద గంగమ్మ చంపను నరకడంతో జాతర పూర్తవుతుంది. వేకువజామున నిర్వహించే విశ్వరూపం దర్శనం, చంప తొలగించే దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. చంప తొలగించిన మట్టిని తీసుకొని ఇంటిలోని పూజా మందిరంలో పెట్టి పూజించుకుంటారు. ఇదే రోజు గంగమ్మకు కూరగాయలతో విశేషంగా అలంకరిస్తారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.